వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్. నేను మీ రాణి. అనిల్ రావుపుడి ప్రస్తుతం ఆయన పేరు టాలీవుడ్ లో తెగ హల్చల్ చేస్తోంది. పెద్ద తెరపై అయితే ప్రతి సంక్రాంతికి వస్తాడు, కానీ చిన్న తెరలో వరుసగా షోస్ చేస్తూ ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఈ మధ్య డ్రామా జూనియర్ షోలో ఆడియన్స్ ను తెగ ఎంటర్టైన్ చేశాడు. అలానే ఇప్పుడు వెంకీ మామ ఇంకా కళ్యాణ్ రామ్ తో చేస్తున్న సినిమా షూటింగ్ కూడా జోరుగా సాగుతోంది. సంక్రాంతికే రిలీజ్ అని ఫిక్స్ అయ్యాక కేవలం 6 నెలల్లో సినిమా షూట్ ఇంకా ప్రమోషన్స్ ని కూడా కంప్లీట్ చేయడం మామూలు విషయం కాదు. అనిల్ రావుపుడి సినిమా అంటే నవ్వులు, ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్ పక్కా ఉంటాయని ప్రేక్షకులు నమ్ముతారు. అందుకే ఆయన కొత్త సినిమా ప్రకటించిన ప్రతిసారి సినీ అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి కనిపిస్తుంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఈసారి మాత్రం అనిల్ రావుపుడి మరో కొత్త కాంబినేషన్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాపై మొదటి నుంచి మంచి అంచనాలు ఉన్నాయి. ఇద్దరు స్టార్ హీరోలు ఒకే స్క్రీన్ పై కనిపించబోతుండటమే కాకుండా దర్శకుడు అనిల్ రావుపుడి కావడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఇప్పుడు ఆ అంచనాలకు తగ్గట్టుగానే చిత్ర బృందం కూడా ఎక్కడా రాజీ పడకుండా సినిమా పనులను వేగంగా పూర్తి చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతుంది. సాధారణంగా పెద్ద సినిమాల షూటింగ్ మధ్యలో చిన్న చిన్న విరామాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. ఆదివారం, పండుగ, సెలవు అనే తేడా లేకుండా చిత్ర బృందం నాన్ స్టాప్ గా షూటింగ్ చేస్తోంది. సంక్రాంతి సీజన్ ను మిస్ కాకూడదనే లక్ష్యంతో ప్రతిరోజు షూటింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. సంక్రాంతి సీజన్ తెలుగు సినిమాలకు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సమయంలో విడుదలయ్యే సినిమాలకు కుటుంబ ప్రేక్షకుల నుంచి భారీ ఆదరణ లభిస్తుంది. అందుకే నిర్మాతలు కూడా ఈ పండుగను టార్గెట్ పెట్టుకుని సినిమాలను సిద్ధం చేస్తూ ఉంటారు. ఇప్పుడు వెంకటేష్, కళ్యాణ్ రామ్ సినిమా కూడా అదే దిశగా అడుగులు వేస్తోంది. చిత్ర యూనిట్ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం దర్శకుడు అనిల్ రావుపుడి ప్రతి షెడ్యూల్ ను ముందుగానే ప్లాన్ చేసి షూటింగ్ ను వేగంగా పూర్తి చేస్తున్నారు. ఒకవైపు స్పీడ్ గా పనిచేస్తూనే మరోవైపు సినిమా నాణ్యత విషయంలో మాత్రం ఎలాంటి రాజీ పడడం లేదని తెలుస్తోంది. ప్రతి సన్నివేశాన్ని ప్రేక్షకులు థియేటర్లో ఎంజాయ్ చేసేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ పోషిస్తున్న పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఆయన లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్రెడ్డి అనే పవర్ఫుల్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. దేశ భద్రత కోసం పనిచేసే ఒక సాహసవంతమైన సైనికాధికారిగా ఆయన పాత్రను దర్శకుడు డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. కౌంటర్ టెర్రరిజం, బందీల రక్షణ వంటి కీలక బాధ్యతలు నిర్వహించే అధికారిగా వెంకటేష్ కనిపించనున్నారని సమాచారం. ఇటీవల విడుదలైన వెంకటేష్ ఫస్ట్ లుక్ పోస్టర్ కు కూడా అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. మిలిటరీ యూనిఫామ్ లో ఆయన లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ముఖ్యంగా ఆయన గంభీరమైన లుక్, స్టైలిష్ ప్రెజెన్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. కెరీర్లో 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విడుదల చేసిన ఆ పోస్టర్ అభిమానులకు మంచి సర్ప్రైజ్ గా నిలిచింది. ఇక నందమూరి కళ్యాణ్ రామ్ కూడా ఈ సినిమాలో మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆయన పాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా బయటకు రాకపోయినా కథలో చాలా ప్రాముఖ్యత ఉంటుందని తెలుస్తోంది. వెంకటేష్ తో కలిసి ఆయన కనిపించే సన్నివేశాలు సినిమాకు ప్రధాన హైలైట్ గా నిలుస్తాయని టాక్ వినిపిస్తోంది. ఇద్దరు హీరోల మధ్య వచ్చే సంభాషణలు, భావోద్వేగ సన్నివేశాలు, అలాగే కామెడీ ట్రాక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేలా దర్శకుడు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అనిల్ రావుపుడి సినిమాల్లో హీరోల మధ్య ఉండే కెమిస్ట్రీ ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటుంది. ఈసారి కూడా అదే మ్యాజిక్ ను రిపీట్ చేయాలని ఆయన ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే వెంకటేష్ సరసన కీర్తి సురేష్, కళ్యాణ్ రామ్ కు జోడీగా కృతి శెట్టి నటిస్తున్నారు. ఈ రెండు జంటల మధ్య వచ్చే సన్నివేశాలు కూడా కథలో కీలకంగా ఉండనున్నాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు రొమాంటిక్ టచ్ కూడా ఉండేలా కథను మలిచారని సమాచారం. దర్శకుడు అనిల్ రావుపుడి అంటే ప్రేక్షకులకు మొదట గుర్తొచ్చేది కామెడీ. ఆయన సినిమాల్లో ఉండే టైమింగ్, డైలాగులు, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కు ప్రత్యేక అభిమానులు ఉన్నారు. అయితే ఈసారి మాత్రం తన రెగ్యులర్ స్టైల్ కు భిన్నంగా ఆర్మీ బ్యాక్ డ్రాప్ కూడా జోడిస్తున్నారు. అయితే యాక్షన్, ఎమోషన్, కామెడీ ఈ 3 అంశాలను సమతూకంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. అంటే ఈ సినిమా పూర్తిగా యాక్షన్ ఫిల్మ్ కూడా కాదు, పూర్తిగా కామెడీ సినిమా కూడా కాదు. కుటుంబ ప్రేక్షకులు, మాస్ ఆడియన్స్, యూత్ అందరికీ నచ్చేలా కమర్షియల్ ప్యాకేజ్ గా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇదే ఇప్పుడు అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతుంది. ఈ భారీ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారుపాటి నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఎక్కడా రాజీ పడకుండా సినిమాను తెరకెక్కిస్తున్నట్లు
చేస్తామని తెలుస్తోంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా గ్రాండ్ గా ఉండనున్నాయని చిత్ర యూనిట్ చెప్తోంది. ఇక ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న స్పీడ్ చూస్తుంటే మేకర్స్ అనుకున్న సమయానికే సినిమా పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సమాంతరంగా సాగుతున్నట్లు సమాచారం. దీంతో సంక్రాంతి రిలీజ్ పై చిత్ర బృందం పూర్తి కాన్ఫిడెన్స్ తో ఉంది. టాలీవుడ్ లో సంక్రాంతి అంటే పోటీ కూడా అదే స్థాయిలో ఉంటుంది. అయినా సరే ఈ సినిమాను అదే సీజన్లో విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించుకోవడం చూస్తుంటే కంటెంట్ పై వారికి ఎంత నమ్మకం ఉందో అర్థమవుతోంది.